मस्तक सिंहासन पे हम आत्माएं, राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी, भ्रिकुटी बीच दरबार अपना सजाएं। मस्तक सिंहासन पे हम आत्माएं, राजन बने और शासन चलाएं। करे मंत्रणा मिलके मन मंत्री से, समाचार पूछे सजग संतरी से। समाचार पूछे सजग संतरी से, बड़ी सावधानी से इस राजधानी को माया की छाया से पल पल बचाएं। मस्तक सिंहासन पे हम आत्माएं, राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी, त्रिकुटी बीच दरबार अपना सजाएं। है बुद्धि का मुंसिफ बड़ा न्यायकारी, मैं राजा भी राजी सुखी जनता सारी। मैं राजा भी राजी सुखी जनता सारी। सुसंस्कारों की जो सेना सजग हो, तो दुर्गुण के दुश्मन से धोखा न खाए। मस्तक सिंहासन पे हम शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी, त्रिकुटी बीच दरबार अपना सजाएं। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. మరి ఈరోజు ఆదివారం బాబా అవ్యక్తవాణి చెప్తున్నారు. రివైజ్ డేట్ 9/10/87. దీంట్లో బాబా అలౌకిక రాజ్య దర్బార్ది సమాచారం చెప్తున్నారు. अलौकिक राज्य दरबार समाचार। आज बाप दादा अपनी स्वराज्य अधिकारी बच्चों की राज्य दरबार देख रहे हैं। ये संगम युग की निराली श्रेष्ठ शान वाली अलौकिक दरबार सारे कल्प से न्यारी और प्यारी, अति प्यारी है। ये रोज बाप दादा तन స్వరాజ్య అధికారి రాజ్య దర్బార్ని చూస్తూ ఉన్నారు. స్వరాజ్య అధికారి బిడ్డలు వాళ్ళ రాజ్య అధికారంని చూస్తూ ఉన్నారు. దర్బార్ ఎట్లా నడిపిస్తున్నారు అంటే మీకు తెలుసు కదా, రాజ్య అంటే దర్బార్ నడిపించేవాడు. మన కర్మచారిలో ఈ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంస్కారం, దీనిపైన మనం ఎంతవరకు రాజ్యం చేస్తున్నాం అది బాబా చూస్తున్నారు. ఈ సంగం యుగాన్ని ఇది చాలా స్పెషల్గా, చాలా శ్రేష్ఠ పొజిషన్లా ఉండే, చాలా శ్రేష్ఠ అంతస్తు అలౌకిక దర్బార్. ఇది మొత్తం కల్పనలో కూడా ఇట్లా న్యారీ మరి అతి ప్యారీగా ఉండే దర్బార్ ఎప్పుడూ లేదు.
ఈ సంగం యుగంలో మాత్రమే ఉంటుంది. ఇది చాలా స్పెషల్ రాజ్యం ఇది. సో ఈ రాజ్యసభలో ఏమేమి చూస్తున్నారు బాబా? इस राज्यसभा की रूहानी रौनक, रूहानी कमल आसन, रूहानी ताज और तिलक, चेहरे की चमक, अति श्रेष्ठ स्मृति के वायुमंडल में अलौकिक खुशबू अति रमणीक, अति आकर्षण करने वाली है. అంటే ఈ రాజ్య దర్బార్లో అందరూ రాజాలు ఎంత బాగా కూర్చున్నారు. ప్రతి ఒక్క రాజా కూడా కమల ఆసన్ దారీలు, అంటే ఏమి అంటగంట ఉండేది. ఈ రాజాకు లౌకిక మాటలు, వికారాని మాటలు ఏమి అంటగంట ఉండే సీట్ ఇది. కమల్ ఆసన్ అంటే అశుద్ధ అంటగంట ఉండే సీట్. ఏ ప్రకారమైన వికారం లేదు, ఈర్ష్యా ద్వేషం లేదు ఎవరికి పరస్పరంగా. అట్లా శ్రేష్టమైన కమల ఆసనంలో కూర్చున్నారు ఇక్కడ రాజ్యాలందరూ. తర్వాత ప్రతి ఒక్క రాజా తలపైన ఆత్మిక కిరీటం, ఆత్మిక కిరీటంలో ముఖ్యంగా పవిత్రతా కిరీటం, మరి జవాబుదారీ కిరీటం మెరుస్తూ ఉంది. మరి తిలకం ఎంత బాగా మెరుస్తూ ఉంది. ప్రతి ఒక్క రాజ్యాలో కూడా తిలకం మెరుస్తూ ఉంది. మరి ముఖంలో చాలా బాగా షైనింగ్, లోపల ఉండే ఆంతరిక స్థితి ముఖంలో కనిపిస్తూ ఉంది. ఎంత శ్రేష్టమైన షైనింగ్ ఉంది, మెరుస్తూ ఉంది. మరి అతి శ్రేష్ఠ స్మృతి, దాని వాయుమండలంలో ఎంత ఆధ్యాత్మిక సెంట్ ఉండే సెంట్ వ్యాపక అయింది. అంటే దైవీ గుణాలది, పవిత్రత, శక్తి, శుద్ధ వైబ్రేషన్ వ్యాపక అయింది. ఇట్లా రాజ్యాలు ఉండే దాంట్లో మరి చాలా రమణీకంగా ఉంది ఈ రాజ్యం. అతి ఆకర్షణ వాలి రాజ్యం ఇది. సర్వ ఆత్మల్ని, వేరే వాళ్ళని కూడా ఆకర్షణ చేసే ఈ రాజ్య దర్బార్, దీని బాబా చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ऐसी सभा को देख बाप दादा हर एक राज्य अधिकारी आत्माओं को देख हर्षित हो रहे हैं. ఇట్లా సభను చూస్తున్నారు బాప్ దాదా. చూసి ప్రతి ఒక్క రాజ్య అధికారి ఆత్మలను చూసి చాలా సంతోషం. బాబా कितनी बड़ी दरबार है. हर एक ब्राह्मण बच्चा स्वराज्य अधिकारी है. तो कितने ब्राह्मण बच्चे हैं. सभी ब्राह्मणों की दरबार इकट्ठे करो तो कितनी बड़ी राज्य दरबार हो जाएंगे. कितनी बड़ी राज्य दरबार किसी भी युग में नहीं है. इतनी बड़ी राज्य दरबार किसी भी युग में नहीं हो सकती है. यही संगम युग की विशेषता, जो ऊंचे से ऊंचे बाप के सर्व बच्चे స్వరాజ్య అధికారి బంతే. బాగా చెప్తారు, ఈ బ్రాహ్మణాది దర్బార్ ఎంత పెద్దది, ఎంతమంది బ్రాహ్మణ ఆత్మలు, అంత పెద్ద రాజ్య దర్బారం. ఇంత పెద్ద రాజ్య దర్బార్ ఏ యుగంలో కూడా జరిగేది పాసిబులే లేదు. ఈ సంగం యుగాని విశేషత ఇది. ఇంత శ్రేష్టాది శ్రేష్ట, సర్వశ్రేష్ఠ తండ్రి బిడ్డలు, సర్వ బిడ్డలు ఒక్కొక్కరు కూడా స్వరాజ్య అధికారి అయినారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ. సో ఇట్లా అలౌకికమైన దర్బార్ ఎక్కడ ఉంది? जैसे लौकिक परिवार में हर एक बाप बच्चों को कहते हैं कि ये मेरा बच्चा राजा बेटा है. वह इच्छा रखते हैं कि मेरा हर एक बच्चा राजा बने. అంటే ఇది అలౌకిక పరివారం. ఇక్కడ శివబాబా చెప్తారు ఎంత పెద్ద రాజ్యాలు ప్రతి ఒక్కరు. లౌకిక పరివారంలో తండ్రి ఏం చేస్తారంటే, తండ్రికి చాలా ఇష్టం వాళ్ళ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా రాజా అయిపోవాలి అట్లా అని ఆ కోరిక ఉంటుంది. లౌకిక తండ్రి అంటేనే కోరిక ఉంటుంది. ఏం కోరిక ఉంటుంది తండ్రికి? నా ప్రతి ఒక్క బిడ్డ కూడా రాజా అయిపోవాలి అట్లా అని, శ్రేష్టంగా అయిపోవాలని. అయితే ఆ తండ్రి కోరిక అట్లా ఏం పూర్తి కాదు. కానీ
అందరూ అక్కడ ఇక్కడ రాజా అవుతారు. ఇక్కడ అలౌకిక తండ్రిని కాపీ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఈ కోరిక పరమాత్మ దగ్గర మాత్రమే ఉంటుంది. అయితే పరమాత్మ కోరిక పూర్తి అయిపోతుంది. నా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా రాజా అయిపోవాలి అని శివబాబా మనందరినీ రాజా చేసేస్తారు. అయితే లౌకిక తండ్రి దీన్ని కాపీ చేసుకున్నారు, కానీ వాళ్ళ బిడ్డలు ఎక్కడ రాజా అవుతారు. ఈ సమయంలోనే బాప్ దాదా సర్వ బిడ్డలను రాజయోగిగా చేసినారు. రాజయోగి అంటే స్వపైన రాజ్యం చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరూ స్వపైన రాజ్యం చేసేవాళ్ళు. నంబర్ వారు అయితే కూడా రాజయోగి అయినారా లేదా? అందరూ రాజయోగిలు. ప్రజాయోగి ఎవరు లేదు. అందరూ ప్రతి ఒక్క పీడ కూడా సంగం యుగంలో రాజయోగి అయినారు. తో బాప్ దాదా ఈ బేహద్ రాజ్యసభని చూస్తూ ఉన్నారు. అందరూ స్వరాజ్య అధికారి అయినారు కదా. స్వయంగా ఏమనుకున్నారు మీరందరూ? మీకు స్వపైన పూర్తిగా రాజ్యం ఉందా? రాజ్యం చేస్తున్నారా? మీ కర్మేంద్రియాలు మీరు చెప్పేట్టుగా నడుస్తుందా? మీ మనసు బుద్ధి సంస్కారాన్ని కూడా మీరు నడిపిస్తున్నారా, లేదా అది మిమ్మల్ని నడిపిస్తుందా? ఏమనుకున్నారు? ఇక్కడ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ రాజ్య అధికారి అయినారు కదా. సో కొత్త వాళ్ళు కూడా బాబా మిలన్ చేసానికి వచ్చినారు. వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఎట్లా రాజ్య అధికారి అయ్యేది ఎట్లా. సో अव्यक्ति बातें समझने की भी आदत पड़ जाए. ఇక్కడ అవ్యక్త తండ్రి ఏమంతా మాట్లాడతారు, ఆ అవ్యక్తి భాష దాని అర్థం చేసుకునే అలవాటు అందరికీ అయిపోయింది కదా. ప్రతి ఒక్కరికి అవ్యక్త భాష అర్థమవుతుందా? ఇక్కడ రాజ్యసభ ఏమి, సింహాసనం ఏమి, కిరీటం ఏమి అన్నీ అర్థమైందా? మెరుస్తూ ఉండే ముఖం ఎట్లా ఉంటుంది, భాగ్యం ఏమి అని అర్థమైందా? फिर भी इस भाग्य को अभी से ही समय पर ज़्यादा समझेंगे कि हम सभी आत्माएं कितनी भाग्यवान है. బాబా చెప్తారు, ఈ సమయంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలంతా అర్థం చేసుకునేది. భాగ్యవాన్ తండ్రి మన భాగ్యం ఏమీని బాగా అర్థమైందా? మీ భాగ్యం రాజా అయ్యేది మీ భాగ్యం. రాజా అయిపోతే అన్ని ప్రాప్తి అయిపోతుంది. కిరీటం దొరికింది, సింహాసనం దొరికింది, అన్నీ దొరికింది అని ఉందా? తో బాప్ దాదా ఈరోజు अलौकिक राज्य दरबार समाचार विनिपिस्तुन्नारु. చెప్తున్నారు బాబా, सभी बच्चों के विशेष ताज और चेहरे की चमक के ऊपर न चाहते भी अटेंशन जा रहा था. ప్రతి ఒక్కరి బిడ్డ పైన కిరీటం ఉంది, మరి ముఖంలో ఎంత మెరుస్తూ ఉంది. ఇది అందరినీ అటెన్షన్ అంటే వాళ్ళ అట్రాక్షన్ బాబా చెప్తారు, బాబా బిడ్డల పైన వచ్చేసింది. ఇది మెరుస్తూ ఉందా లేదా? కిరీటం కూడా మెరుస్తూ ఉంది, ముఖం కూడా మెరుస్తూ ఉంది. వద్దంటేనే అందరూ అటెన్షన్ దానిపైన పోతూ ఉంది. ఎందుకంటే మెరుస్తూ ఉంది. ఏమేమి మెరుస్తూ ఉంది? తలపైన కిరీటం మెరుస్తూ ఉంది, ముఖంలో ఎంత షైనింగ్తో. ఏం కిరీటం అది మీ దగ్గర ఉంది? ताज ब्राह्मण जीवन की विशेषता पवित्रता का सूचक है. ब्राह्मण जीवन विशेषता ఈ కిరీటం ఇది ఏమంటే పవిత్రతా కిరీటం. పవిత్రతాది నిశాని ఈ కిరీటం మెరుస్తూ ఉంది. ప్రతి ఒక్క బ్రాహ్మణ్ బాబా బిడ్డలు అయినారు, పవిత్రతాని ఫాలో చేస్తున్నారంటే ఆ కిరీటం మెరుస్తూ ఉంది. మరి ముఖంలో కూడా ఆత్మిక స్థితిది శక్తి ఏముందో అది ముఖంలో మెరుస్తూ ఉంది. అంటే ఆత్మికత అది శక్తి, ఆత్మ జ్యోతి. సరి దాని గుణాలు ఎంతెంత దాని గుణాలు మనం అనుభవం చేస్తూ ఉంటామో ఆ గుణాలంతా ముఖం పైన మెరుస్తూ ఉంటుంది, కనిపిస్తుంది. साधारण रीति से भी किसी भी व्यक्ति को देखेंगे तो
सबसे पहले दृष्टि चेहरे की तरफ जाती है। तो ये चेहरा ही वृत्ति और स्थिति का दर्पण है। సామాన్యంగా మనందరూ పరస్పరంగా మాట్లాడుకునేటప్పుడు కూడా మన కారణం ఎవరిని చూసి మాట్లాడుతుందంటే ముఖాన్ని చూసి. మనం ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు వాళ్ళ చెయ్యి చూస్తామా, వాళ్ళ కాలు చూస్తామా? ఏం చూస్తాం? వాళ్ళ ముఖాన్ని చూసి మాట్లాడతామా లేదా? ఆటోమేటిక్లీ ఇది అయిపోతుంది. ఎందుకంటే ముఖమే ఆంతరిక భావన, మరి ఆంతరిక స్థితి, దాని దర్పణ్ అంటే లోపల ఉండేదాన్ని బయట చూపిస్తుంది. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారంటే అది మీ ముఖాలకు కనిపిస్తుంది, మీ కంట్లకు కనిపిస్తుంది. మీకు లోపల దుఃఖం ఉంది అంటే అది కూడా ముఖంలో కనిపిస్తుందా లేదా? లోపల ఏ భావన పెట్టుకున్నారో అది ముఖంలో కనిపిస్తూ ఉంటుంది, ఆంతరిక స్థితి. ఇక్కడ కూడా బాబా ప్రతి ఒక్కరు ముఖాన్ని చూస్తారు. ఆ ముఖంలో ఏం కనిపిస్తూ ఉంది? లోపల ఏ భావన ఉంది? ప్రీతి, బాబా పైన ప్రీతి ఉందా లేదా? న్యాచురల్ ప్రీతి ఉండేది కనిపిస్తుంది, ఆర్టిఫిషియల్ ప్రీతి కూడా కనిపిస్తూ ఉంటుంది, అన్నీ కనిపిస్తూ ఉంటుంది. तो बाप दादा देख रहे थे, चमक तो सभी की थी, लेकिन एक थे सदा रूहानियत की स्थिति में स्थित रहने वाले, स्वतः और सहज स्थिति वाले. दूसरे थे सदा रूहानियत की स्थिति के अभ्यास द्वारा स्थिति में रहने वाले. एक थे सहज स्थिति वाले, दूसरे थे प्रयत्न कर स्थिति करने वाले, रखने वाले. अर्थात एक के थे सहज योगी, दूसरे थे पुरुषार्थी योगी. दोनों की चमक में अंतर रहा. అంటే ఇక్కడ బాబా చెప్తారు, రెండు ప్రకారం ఉన్నారు బిడ్డల్లో ఫేస్ షైనింగ్. ఒకరిలో వచ్చేసి ఏమంటే ఆటోమేటిక్లీ వాళ్ళు ఆత్మిక స్థితిలో ఉన్నారు, సదా మరి సహజంగా ఆత్మిక స్థితిలో ఉండే దానివల్ల వాళ్ళ ముఖాలు అది చాలా బాగా కనిపిస్తూ ఉండేది సదా నిరంతరంగా. మళ్ళీ సెకండ్ గ్రూప్ ఎట్లా అంటే సదా ఆ స్థితిలో ఉండేదానికి అభ్యాసం చేస్తూ ఉన్నారు. ఆ అభ్యాసాన్ని మాట కూడా కనిపిస్తూ ఉంది. వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆత్మిక స్థితిలో ఉండేదానికి, అట్లా కనిపిస్తూ ఉంది. అర్థమైందా? ఫస్ట్ నెంబర్ ఎట్లా అంటే సహజ స్థితిలో ఉండేవాళ్ళు. సెకండ్ నెంబర్ ఎట్లా అంటే ప్రయత్నం చేసి ఆ స్థితిని ధారణ చేసుకునేవాళ్ళు. అంటే మొదట్లో వాళ్ళు సహజంగానే దాంట్లో ఉన్నారు, సహజ యోగి అని అర్థం. సెకండ్ నెంబర్ పురుషార్థి యోగి, పురుషార్థం చేస్తూనే ఉన్నారు యోగానికి, ఆ ఆత్మిక స్థితిలో ఉండేదానికి. అంత ఈజీగా ఆటోమేటిక్ లేదు, అయితే ప్రయత్నం చేసి దాంట్లో ఉన్నారు. అట్లా ఉండేటప్పుడు సో ఫస్ట్ నెంబర్ వాళ్ళకు సెకండ్ నెంబర్ వాళ్ళది ముఖాలో షైనింగ్ తేడా వచ్చేస్తుంది. తేడా ఉందా లేదా? ఫస్ట్ నెంబర్ వాళ్ళు ఎప్పుడు అలౌకికంగా కనిపిస్తారు, సెకండ్ నెంబర్ వాళ్ళు పురుషార్థాన్ని స్థితి బాగా కనిపిస్తూ ఉంది, న్యాచురల్గా లేదు, ప్రయత్నం చేసి ఆ స్టేజ్లో ఉన్నారు. మీరెట్లా ఉన్నారు? ఆటోమేటిక్లీ మీలో ఆ స్టేజ్ కనిపిస్తుందా లేదు? పురుషార్థం చేసి ఆ స్టేజ్ని చేసుకుంటున్నారా? ఎట్లా ఉన్నారు మీది? కొందరిది న్యాచురల్ బ్యూటీకి చమక్ సదా ఏక్ రస్ రహతీ హై. అంటే ఫస్ట్ నెంబర్ వాళ్ళు సదా ఆటోమేటిక్లీ ఆ స్థితిలోనే ఉన్నారు, న్యాచురల్గా ఉన్నారు. వాళ్ళు ఏమి ప్రయత్నం చేసే కష్టపడే మాట కనిపించదు, వాళ్ళ లోపల న్యాచురల్ బ్యూటీ కనిపిస్తుంది. న్యాచురల్ బ్యూటీ ఉంటే సదా ఏకరస్ అవస్థలో ఉంటుంది. సదా ఏకరస్ అవస్థ అంటే ఎప్పుడూ అది అట్లనే ఉంటుంది న్యాచురల్ బ్యూటీ. సెకండ్ నెంబర్ ఎట్లా అంటే బ్యూటీ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు అది పర్సంటేజ్లో ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు.
ఎట్లా ఇప్పుడు ఫేస్లో పౌడర్ అంతా వేసుకుంటారు, లిప్స్టిక్ అంతా వేసుకుంటారు అనుకోండి, అది ఎప్పుడు ఉంటుందా? అది ఏమవుతుంది? అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది, మళ్ళీ చేసుకోవాల్సిందిగా ఉంది. అయితే ఎవరిది న్యాచురల్గానే ఉంటుందో అది ఎప్పుడు ఉంటుందా లేదా? అట్లా ఇక్కడ ఆంతరిక స్థితి, ఈ ఫేస్ కాదు బాబా చూసేది, లోపల ఉండే స్థితి, ఆ స్థితి బయట కనిపిస్తూ ఉంది. సో ఎవరు సదా సహజ యోగి అయినారు వాళ్ళ లోపల ఈ న్యాచురల్ బ్యూటీ అనేది సదా కనిపిస్తూ ఉంది. వాళ్ళు న్యాచురల్గానే నంబర్ 1 స్వరాజ్య అధికారి ఆత్మ అయినారు. వాళ్ళని న్యాచురల్గా కంట్రోల్ చేసుకుంటారు. కంట్రోల్ చెయ్యాలని లేదు, అది కంట్రోల్లోనే ఉంటుంది. కర్మేంద్రియాలు సహజ యోగికు ఆటోమేటిక్ కంట్రోల్లా ఉంటుంది. ఈ కర్మేంద్రియాలు కానీ మనసు బుద్ధి సంస్కారం కానీ శివబాబా చెప్పిన స్టేజ్లో ఆటోమేటిక్లీ ఉంటుంది. ఈ సెకండ్ నెంబర్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయత్నం చేస్తారు నా స్టేజ్లో ఉండేదానికి. సో న్యాచురల్గా లేదు. తో జబ్ సభీ బచ్చోं का वायदा है, వాస్తవంగా చూస్తే అందరూ ఏం ప్రతిజ్ఞ చేశారు? బాబా బిడ్డలు అందరూ ఏమి ప్రతిజ్ఞ చేశారు? ब्राह्मण जीवन अर्थात एक बाप ही संसार है, वह दूसरा कोई है नहीं, कोई तो नहीं है, कोई भी नहीं है. जब संसार है ही एक बाप, दूसरा कोई है ही नहीं, तो स्वतः सहज योगी स्थिति सदा रहना है ना, या मेहनत करनी पड़ती है. మనందరూ బాబా బిడ్డలు ఎప్పుడు బాబాని తెలుసుకునే సమయం మన ఆటోమేటిక్లీ మనసు ప్రతిజ్ఞ చేసింది, బాబా నాకు మిమ్మల్ని తప్ప ఎవరు లేదు, మీరే నా సంసారం, మీరే నా జీవనం, మీరే నా ప్రాణం అని చెప్పినారా లేదా? ఇంకొకటి లేనే లేదు. బాబా ఒకరే నా ప్రాణం చెప్పిన తర్వాత ఇంకొక ప్రాణం కూడా ఉందా మీకు తలంపు చేస్తానికి? లేదు. సో ఇది సహజ యోగి స్థితి. బాబా నువ్వే నాకు అన్నీ చెప్పేసి మనం చేస్తూ ఉంటాం, న్యాచురల్గా ఉండిపోదాం. ఇంకొకరు కూడా ఉన్నారా ఏంది మీకు? అందుకే బాబా తలంపు చేసేదానికి ప్రయత్నం చేస్తారు. వేరే వేరే మాటలు కూడా బుద్ధిలో వచ్చేసిందంటే అప్పుడు ఒకరి కోసం ప్రయత్నం చేయాల్సింది ఉంటుంది. వేరే ఎవరు లేదు నాకు ఒకరే బాబా అని చెప్పిన తర్వాత ఇంకా ప్రయత్నం చేసే మాట కూడా ఏముంటుంది? ఆటోమేటిక్లీ ఈ స్టేజ్లో ఉండిపోవాలి కదా. మీరు ఏం అనుభవం చేస్తారు? ఆటోమేటిక్లీ యోగి స్టేజ్లో ఉండిపోయినారా? లే యోగం చేసడానికి మీకు కష్టంగా ఉందా? ఎట్లా ఉంది మీ బుద్ధి? दूसरा कोई है ही नहीं तो मेहनत क्या करनी पड़े. जहाँ बुद्धि यहाँ जावे जहाँ जावे, వేరే ఎవరు లేదే లేదు మనకు. అప్పుడు బుద్ధిని ఇక్కడ పో అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టేది అది ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది అని చెప్పే మాటనే లేదు. మొత్తం ప్రపంచమే మన కోసం బాబానే కదా. బాబా ఒక్కరిలోనే మనం ప్రపంచాన్ని చూస్తాం. ఏమైనా అనుకోవాలంటే బాబాని అనుకునేస్తే అది మనకు దొరుకుతుంది. అంతే మన జీవనం. దానికోసం వేరే ఎవరినైనా అనుకునేది పనే లేదు. అయినా కూడా ఎట్లా ఉంది మీ స్టేజ్ చూసుకోండి. బాబా ఆధారంలోనే అన్నీ వచ్చేస్తుందా? जब दूसरा कोई है ही नहीं तो मेहनत करनी पड़ती है क्या? यहाँ बुद्धि न जाए वहाँ न जाए यहाँ जाए, लेकिन है ही एक बाप सब कुछ, फिर बुद्धि कहाँ जाएंगी? ఒక్కరే అని అనుకున్నామంటే ఒకరి దగ్గరే పోవాలి కదా బుద్ధి, వేరే ఎక్కడ పోతుంది? जब जा ही नहीं सकती है तो अभ्यास क्या करें? अभ्यास में भी अंतर हो जाती है. ఏకే స్వతః అభ్యాస అంటే బుద్ధి ఆటోమేటిక్లీ ఒక్కరే ఉంటే అక్కడే పోవాలి. అభ్యాసమే ఏం చేసేది? ఉండేది ఈ ఒక అభ్యాసం, వేరే దేనికి అభ్యాసం? వేరే ఇంకొకటి లేనే లేదంటే కష్టమే లేదు. సో స్వరాజ్య అధికారి బిడ్డలకు
సహజంగా బాబా ఒక్కరే బుద్ధిలో సదా ఉంటారు. ఇదే నిషాన్ సహజ యోగిది, స్వతః యోగి నిషాన్. వాళ్ళ ముఖంలో కూడా ఆ షైనింగ్ అలౌకికత న్యాచురల్గా మరి నిరంతరంగా కనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? వేరే వాళ్ళు కూడా అనుభవం చేస్తూ ఉంటారు, వీళ్ళు యోగి, వీళ్ళకు ఏదో అన్నీ మంచిగా అన్నీ ప్రాప్తి అయిపోయింది, వీళ్ళకు ఇంకా ప్రాప్తి చేసుకునేది వేరే ఏముంది, శ్రేష్ఠ ప్రాప్తి స్వతహనే సహజ యోగి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా స్థూల ధనం కొందరి దగ్గర ఎక్కువ ఉంటుంది, స్థూల పదవి ప్రాప్తి అయిపోయి ఉంటుందంటే వాళ్ళ ముఖంలో ఆ పదవిది ఆ ధనంది షైనింగ్ కనిపిస్తుందా లేదా? షౌకార్ కులం నుంచి ఎవరు జన్మ తీసుకుంటారు, వాళ్ళది కూడా కనిపిస్తుందా లేదా? ఆటోమేటిక్లీ శ్రేష్ఠ పదవి వాళ్ళకు ఉంటుంది, అధికారం ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ ఎవరెవరికి బాబా ఆధారంలో, సహజ యోగ ఆధారంలో సర్వభాగ్యం ప్రాప్తి అయిపోయి ఉంటుంది, వాళ్ళ ముఖంలో ఆ ప్రాప్తి అంతా కనిపిస్తూనే ఉంటుంది. సో ప్రాప్తి చేసుకోవాలని మాట లేదు. ఈ శ్రేష్ఠ ప్రాప్తి, శ్రేష్ఠ రాజ్య అధికారం అంటే శ్రేష్ఠ పదవిది ప్రాప్తిది నష ఆ షైనింగ్ ముఖంలో ఆటోమేటిక్లీ కనిపిస్తూ ఉండాలి. దూరం నుంచి కూడా అనుభవం అయిపోతుంది, వీళ్ళకేమో దొరికింది, వీళ్ళు ఇంత శ్రేష్టంగా ఉన్నారు, వీళ్ళ ముఖం ఎంత బాగా షైనింగ్ ఉంది అని కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రాప్తి స్వరూపాత్మ అయిపోయి ఉంటారు. ఈ సహజ రాజయోగం ద్వారా స్వరాజ్య అధికారి ఆత్మ ఆటోమేటిక్లీ సహజంగా అన్నీ ప్రాప్తి చేసుకొని ప్రాప్తి స్వరూపాత్మగా కనిపిస్తూ ఉంటారు. మీరు అట్లా ప్రాప్తి స్వరూపాత్మగా కనిపిస్తున్నారా? ఇట్లా రాజ్య అధికారి బిడ్డలది ముఖం మెరుస్తూ ఉండాలి కదా, సదా మెరుస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఏమో కావలే అని మనసులో ఉంటుందా? లేదు, ఆటోమేటిక్లీ ప్రాప్తి అయిపోయి ఉంటుంది. వాళ్ళకు కష్టపడే చిహ్నం కనిపించదు, దేంట్లో కష్టపడరు. ఎవరు సహజ రాజయోగి లేదో, ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళ ముఖాల్లో కష్టాలు కనిపిస్తూ ఉంటుంది. ఏమో ఒకటి లేదు, నాకు కావలే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు దేంట్లో ప్రయత్నం చేయాలి? మీరు రాజయోగి అయిపోయినారు, ప్రాప్తి స్వరూపమే కదా మీ ముఖంలో కనిపించాలి. అన్నీ ప్రాప్తి, గుణాలు ప్రాప్తి, శక్తులు ప్రాప్తి, ప్రతి ఒక్క నాలెడ్జ్ది శక్తి ప్రాప్తి. అంతేకాదు దాని ఆధారంలో స్థూలంగా కూడా అన్నీ ప్రాప్తి అయిపోయి ఉంటుంది. ఏం కావాలో అదన్నీ మీకు దొరికింది, మరి ఇంకా ఏం ఉంది ప్రాప్తి చేసుకునేది? సో ఇప్పుడు చూస్తున్నారు బాబా చాలామంది బిడ్డల్లో అది ఇంకా ఏదో ఒకటి కావలి అని ఉంది. కొందరిలో ఏమేం కావాలన్నా అన్నీ దొరికింది అని ముఖం కనిపిస్తుంది, చూపిస్తుంది. కొందరిలో ఏం కావాలన్నా అన్నీ దొరకలేదు, ఇంకా ఏదో ప్రయత్నం చేయాలని అనిపిస్తూ ఉంది. అప్పుడు మనుషులకు కూడా అట్లనే కనిపిస్తూ ఉంటుంది. రాజయోగ్యులను చూసి కొందరు రాజయోగ్యులది భాగ్యాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు, వీళ్ళది ఎంత పెద్ద భాగ్యం, ఎంత బాగుంది జీవనం అట్లా అని. కొందరు దాంట్లో త్యాగం ఎక్కువ కనిపిస్తుంది, భాగ్యం కనిపించలేదు. అనుకుంటారు, అయ్యో పాపం వీళ్ళు ఎంత త్యాగం చేస్తూ ఉన్నారే అట్లా అని. త్యాగం బాగా స్పష్టంగా కనిపిస్తుంది, భాగ్యం కనిపించలేదు. అయితే ఎంత త్యాగం చేసినారు దానికంతా భాగ్యం కనిపించాలి కదా. ఆ భాగ్యం ముఖాల్లో కనిపించలేదంటే ఏం అర్థం అంటే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండేది కనిపిస్తూ ఉంటుంది, కష్టపడుతూ ఉన్నారే అని కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎట్లా ఉన్నారు? మీ ముఖంలో భాగ్యం కనిపిస్తుందా? లేదు ప్రయత్నం చేసేదే కనిపిస్తూ ఉందా? ఏమి వేరే వాళ్ళు చూసేప్పుడు ఏం కనిపిస్తుంది? బాబ్ దాదాని ఈరోజు అదే చూస్తున్నారు. మరి బాబాకు ఏం కోరిక అంటే ప్రతి ఒక్క రాజయోగి బిడ్డల్లో ఈ సహజ యోగాని మెరుపు ఏముందో అది కనిపించాలి, న్యాచురల్గా
సర్వప్రాప్తి అయింది వీళ్ళకు అని కనిపించాలి, ఆ నష కనిపించాలి. ప్రాప్తిది భండారం భగవాన్. వాళ్ళ బిడ్డలు మనం అంటే మనకు అన్నీ దొరికే ఉండాలి కదా. తండ్రి బిడ్డ, పరమాత్మ బిడ్డ నేను, నాకెందుకు ప్రాప్తి కాలేదు, నాకు కంపల్సరీగా అన్నీ ఉండాలి కదా. అట్లా అనుభవం కావాలి మనకు. అన్నీ ఉంది అట్లా అని. సంగం యుగాన్ని ప్రాప్తిది ప్రాప్తి యొక్క వరదాని సమయం. ఈ సంగం యుగంలోనే ఏమేం కావాలనో అన్నీ ప్రాప్తి చేసుకునేస్తాం. ఈ సంగం యుగానికి ఇది వరదానం దొరికింది. మనం అధికారంతో తీసుకునే వరదానం. నిరంతర యోగి ఎప్పుడు అవుతామో అప్పుడు మనకు నిరంతరంగా అన్ని అనుభవాలు భండారం ఫుల్గా ఉండేది అనుభవం అవుతూ ఉంటుంది. నిరంతర యోగిలు అప్పుడప్పుడు యోగం చేసేవాళ్ళు, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు బాబా అడుగుతారు, ఎందుకు ఇంత శ్రమ పడుతూ ఉన్నారు? తండ్రి బిడ్డ సంబంధం అర్థమైపోయిన తర్వాత ఆ సంబంధాలు ఆటోమేటిక్ ఉండాలి కదా. ఎందుకోసం మీరు ఆ సంబంధానికి కోసం ఇంకానూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు? తండ్రి బిడ్డ అనే కాదు, ఆ తండ్రి శివబాబా మనకు సర్వసంబంధి. ఆ సర్వసంబంధాన్ని అనుభవం న్యాచురల్గా ప్రాప్తి స్వరూపులా ఉండాలి కదా. అప్పుడే మన ముఖంలో భాగ్యం కనిపిస్తుంది సహజంగా. అర్థమైందా? ఇదే సమయం, ఈ సంగం యుగం సమయంలో మాత్రమే ప్రాప్తి స్వరూపం అయ్యే భాగ్యం మనకు ఉంటుంది. ఈ సమయం అయిపోయిన తర్వాత ప్రాప్తి స్వరూపం ఉండదు, పురుషార్థి స్వరూపం, ప్రయత్నం చేసే మరి పశ్చాత్తాపాని మాట వచ్చేస్తుంది. సో ప్రాప్తి కా సమయం అభి సమీప ఆ రహా, సమాప్తి కా సమయం. ఈ ప్రాప్తి అంతా ఇప్పుడు ఎంతవరకు దొరకాలనో దొరికిస్తుంది, తర్వాత ఉండదు. ఎట్లా ఇప్పుడు రేషన్ షాప్లో మొదట్లోనే పోతే అన్నీ దొరుకుతుంది, అన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత పోయి అడగండి, నాకు ఇది కావాలి అది కావాలి, ఎక్కడ దొరుకుతుంది. ఈ సమయం కూడా అట్లనే ప్రాప్తి చేసుకునే సమయం వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు వరకు కూడా ఏదో ఒక మాటలో కొందరు పాపం ఎక్కువ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కారణం ఏమంటే అది ఏమేం బాబా చెప్పినారు శ్రీమతం దాన్ని పూర్తిగా ఫాలో చేయలేదు. అందుకోసమే కొనిది ప్రాప్తియే కాలేదు. మొదటి నుంచే కంటిన్యూగా శ్రీమతాన్ని ఫాలో చేసి ఉంటే కరెక్ట్గా అన్ని ప్రాప్తిను అయిపోయి ఉంటుంది. ప్రాప్తి స్వరూపం ముఖాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏం శ్రీమతం మిస్ చేసినారు చూసుకోండి. అందువల్ల ప్రాప్తి కూడా తక్కువ. ఈ సంగం యుగాన్ని బ్రాహ్మణ కోసం ఇది వరదానం, సర్వప్రాప్తి భావాన్ని వరదానం. బ్రాహ్మణ్ అంటేనే ప్రతి అడుగు శ్రీమతిలో నడుచుకునేవాడు. ఒకవేళ శ్రీమతం ఏదో ఒకటి మీరు మిస్ చేసినారంటే ప్రాప్తి కూడా లేదు, పురుషార్థియే అయిపోయి ఉంటారు. సో పురుషార్థి భావాన్ని వరదానం కాదు, ప్రాప్తి స్వరూప భావాన్ని వరదానం. అది ఈ సమయంలో మాత్రమే బాగా అర్థం చేసుకోండి. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం అధికారంతో ప్రాప్తి చేసుకుంటాం, ఇది స్పష్టం అయిపోయిందా మీకు? శ్రీమత్ ఆధారంలో ప్రతి అడుగు శ్రీమత్ ఆధారంలో నడుచుకుంటే ప్రాప్తి స్వరూపాత్మ విశేష అధికారి అయిపోతాం, రాజ్య అధికారి అవుతాం. ఇప్పుడు కొందరు ఆలోచన చేస్తారు, నాకు ఎట్లా అన్నీ ప్రాప్తి కాలేదే ఎట్లా అని. భాగ్య విధాత తండ్రి బిడ్డ వేసి వరదాత బిడ్డ అయ్యి వరదానం ఇచ్చేవాళ్ళు రాజా. ఇట్లా ఆలోచన చేయకూడదు, ఇంకా కూడా ఏందో ఒకటి అప్రాప్తి ఉంది అట్లా అని. అప్రాప్తి ఏమీ లేదు కదా, ఉందా? కొత్త వాళ్ళకు ఇది అనుభవం అవుతుందా, తెలుస్తుందా? సర్వప్రాప్తి స్వరూప అయినారా లేదా అని. యుద్ధంలో మన టైం అంతా వేస్ట్ చేసేస్తే ప్రాప్తికి బదులుగా యుద్ధం చేస్తూనే ఉంటాం. ఇది కావాలి అది కావాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. మరి అంతమతి సోగతి అయిపోతుంది. అంతమతి సోగతి అంటే ప్రాప్తి చేసుకుని వాళ్ళందరూ సూర్యవంశీ అయిపోతారు. ఇంకాని ఏదో ఒకటి ప్రాప్తి కాలేదు, కావాలి అని అనుకునే వాళ్ళందరూ చంద్రవంశీయులు అయిపోతారు. అంటే యుద్ధానికి స్టేజ్ అది. మన లక్ష్యం ఏమి?
సూర్యవంశీయ చంద్రవంశీయ. సూర్యవంశీయులు ఇప్పుడు ఏం కావాలన్నా అదంతా దొరికింది అని ఉమంగ ఉత్సాహంలో ఫుల్గా ఉంటారు. చంద్రవంశీయులు ఇంకా ఏదో ఒకటి కావాలి అంటే త్రేతాయుగ సీతారాం ఎట్లా పాపం సీత ఎందుకోసరం సీత అయిపోయింది. సదాకాలం రామ దగ్గర ఉండి దూరంగానే ఉంది. ఎందుకంటే ఆ బంగారు జింక పైన ఆకర్షణ అయిపోయింది. బంగారు జింక ఎంత బుద్ధి చంచలంగా అయింది. ఎవరు దొరికినారు సీతకు? రామ దొరికినారా లేదా? రాముడే దొరికినారు ఆ స్వయంవరంలో సీతకు. ఎంత సంతోషంగా ఉండాలి. అయితే అనవసరంగా బంగారు జింకకు వశమైపోయేసి రాముడిని పోగొట్టుకునేసిందా లేదా? సదాకాలం పోగొట్టుకునేసి ఒక్కసారి కూడా మరి చేరి ఉన్నారా? లేదు. అడవికి పోయినారు. అడవిలో జింక ఆకర్షణ అయింది. అప్పటి నుంచి లాస్ట్ వరకు చేరి ఉండలేదు. అట్లనే ఇక్కడ కూడా బాబా బిడ్డలు ఏదో ఒక ఆకర్షణలో వచ్చి భగవాన్ దొరికినా కూడా పాపం ఎప్పుడు దూరంగా ఉంటారు. యుద్ధం చేస్తూ త్రేతాయుగంలో వచ్చేస్తారు. సో సత్యుగం అంటే సూర్యవంశీ సర్వప్రాప్తి స్వరూప్ మాస్టర్ దాత అయ్యి వరదాత అయ్యేసి వేరే వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు అవుతారు సూర్యవంశీయులు. ఇక్కడ తీసుకునే ఈ కోరిక ఏమీ లేదు, అన్నీ ఇచ్చే కోరికలే ఉంటుంది. ఈ చంద్రవంశీకు నాకు కొంచెం సయోగం కావాలి, నాకు కొంచెం పురుషార్థం చేసానికి వీళ్ళ దగ్గర ఉండి శక్తి కావలే అనే మాట అది ఉంటే సూర్యవంశీ కాదు, చంద్రవంశీ అయిపోతారు. బాబా మనకు అన్నీ ఇచ్చేశారు. అయితే దాని ప్రయోగం చేసే విధానం తెలియకుండా బాబా దగ్గర ఇంకా అడుగుతూ ఉంటారు, మీరు నాకు కొంచెం ఇంకా సహయోగం ఇవ్వండి, నేను స్వరాజ్య అధికారి ఏమో అయినాను, కానీ నా కన్ను ఇంకా కంట్రోల్లో లేదు, నా మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది, నా బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది, నేను ఏం చేసేది ఎట్లా? బాబా మీరే సహయోగం ఇవ్వాలి, నాకు ఫలానా మాయ వచ్చేసింది లోపల, బాబా సహయోగం ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ప్రాప్తి చేసేవాళ్ళు ఉన్నారు, ప్రాప్తి చేసే విధానం నేర్పించినారు. అయినా కూడా దేనికో ఒకదానికి వశమైపోయేసి వాళ్ళు అడిగే వాళ్ళు అయిపోయినారు. ఇంకా ఏమి? तो आगे बढ़ना है या पीछे आए? पीछे रहना है क्या? आगे जाने का सहज रास्ता है సహజ్ యోగి స్వతః యోగి బాణం. ఇప్పుడు ముందు పోయేదానికోసం మళ్ళీ ఒక్కసారి బాబా చెప్తారు, ఇప్పుడు సహజ యోగి స్వతః యోగి కాండి, ఆటోమేటికలీ యోగా ఉండాలి. బస్ బాబా ఒకరే నాగాన్ని అట్లా అని మనసులో అనుకొని బాబా దగ్గర ప్రీతి పెట్టుకోండి, సహజ యోగి అయిపోతారు, సర్వప్రాప్తి సంపన్న అయిపోతుంది. సో చాలా ఈజీ. వాస్తవంగా తండ్రి భగవాన్ వాళ్ళ దగ్గర సంబంధం పెట్టుకునే విధానం ఎంత ఈజీగా నేర్పిస్తున్నారు. అయినా కూడా ఎందుకు మీ మనసు వేరే వాళ్ళ పైన అంతా వెళ్ళిపోతూ ఉంది అటాచ్మెంట్లో. ఏక్ బాప్ దూసరా నాకు కోయిన్ చెప్పేసినారు. అప్పుడు ప్రాప్తియే ప్రాప్తి. మనకు సర్వప్రాప్తి ఒకరి దగ్గర ఉండి దొరుకుతూ ఉండేటప్పుడు ఇంకా వేరే ఎక్కడ పోతున్నారు మీరు? అర్థమే కాలేదు. ఎందుకు ఇంత కష్టపడుతూ ఉన్నారు? ఇంత ప్రాప్తి ఉండే జీవనం ఇది. తో ప్రాప్తి సమయంలో లాభం తీసుకోవాలనా లేదా? సర్వప్రాప్తి స్వరూప అయిపోవాలనా లేదా? ఇప్పుడే అయిపోండి. ఇప్పుడు కూడా కొంచెం టైం బాకీ ఉంది. మన మనసున ఒక్కరి దగ్గరే చాలా ప్రీతి పెట్టుకునేస్తే అన్నీ దొరికేస్తుంది మనకు. లాస్ట్లో వచ్చిన వాళ్ళకి కూడా ఫాస్ట్లో పోవచ్చు. ప్రతి ఒక్క బిడ్డకు కూడా బాబా ఈ వరదానం ఇస్తారు. స్థాపన ఆది నుంచి ఇప్పటి వరకు కూడా నంబర్ వారు వచ్చినా కూడా అందరికీ బాబా ఒకే రకంగానే ఇస్తూ ఉన్నారు. రాజా అయిపోవాలి, ప్రజా కాదు. అర్థమైందా? రాజ్య అధికారి అయ్యేసి సదా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరి మన్మన స్థితిలో సదా ఉండండి.
రాజాది స్వరూపంలా ఉండాలి. నేను మహానాత్మ, ఈ కర్మేంద్రియాన్ని నడిపించే ఆత్మ. నేను బ్రాహ్మణ్ అయినాను, మహానాత్మ అని అనుకోండి. ప్రతి ఒక్క మాట కూడా మహాన్గా, ప్రతి సంకల్పం మహాన్గా పెట్టుకోండి. అర్థమైందా? మరి మన్మనా భవస్థితి, మధ్యాజీ భవస్థితిలో కూడా ఉండండి. నేను రాజ్య అధికారిని సదా అనుకోండి. అప్పుడే మనకు అన్నీ ఆటోమేటిక్ దొరుకుతుంది. అచ్చా, మరి వరదానం వినండి. అర్థమైందా? సహజ యోగి అయిపోవాలి. మేరాతో ఏక్ బాబ్ దూసరా నా కోయ్. బాబా దగ్గర ఉంటే అన్నీ అడగండి, అన్నీ తీసుకోండి. వేరే ఎవరి దగ్గర ఉండి తీసుకునే అనిగిపోతే మనం వంచిత అయిపోతాం బాబా దగ్గర ఉండి. वरदान रहम दिल की भावना द्वारा अपकारी पर भी उपकार करने वाले शुभ चिंतक भाव అంటే దయా స్వరూప్ ది భావన ద్వారా అపకారీల పైన కూడా ఉపకారం చేసేవాళ్ళు शुभ चिंतक भाव। कैसे भी कोई आत्मा चाहे सतोगुणी आत्मा चाहे तमोगुणी आत्मा संबंध संपर्क में आई, लेकिन सभी के प्रति शुभ चिंतक अर्थात अपकार पर भी उपकार करने वाले हो। అంటే మన కంటి ముందు ఎవరు వచ్చినా సరే, ఎట్లాంటి ఆత్మలు వచ్చినా సరే, వాళ్ళు మంచి వాళ్ళైనా సరే, తమో ప్రధాన ఆత్మ అయినా సరే, అందరిపైన శుభ చింతక్ భావన ఉండాలి. అంటే అపకారం చేసే వాళ్ళపైన కూడా ఉపకారం చేయాలి. ఎంతమంది ఉన్నారు మనకు విరోధిగా ఉన్నారు, అయినా వాళ్ళపైన కూడా ఉపకారం చేసే భావన పెట్టుకోవాలి. तो कभी किसी आत्मा के प्रति घृणा दृष्टि न हो, ये आत्मा పైన కూడా మనకు ద్వేషం ఉండకూడదు, ద్వేష దృష్టి పెట్టుకోకూడదు. क्योंकि जानते हो ये अज्ञान के वशीभूत है, బేసమझ है. మనకు తెలుసు వాళ్ళు అజ్ఞాని ఆత్మలు, పాపం వశమైపోయినారు ఈ భూతానికి, వశీభూత ఆత్మలు, బేసమझ తెలివి లేని వాళ్ళు. అందువల్ల వాళ్ళపైన దయా ఉండాలి. సో ఉన్కే ఊపర్ రహం और స్నేహ ఆయి, घृणा नहीं. వాళ్ళపైన మనకు దయాను ఉండాలి, ఆత్మ పైన స్నేహం ఉండాలి, మనకు ద్వేషం ఉండకూడదు. ఎవరిపైన కూడా సరి ద్వేషం రాకూడదు. शुभ चिंतक आत्मा ऐसी नहीं सोचेंगे कि इसने ऐसे क्यों किया. అంటే శుభచింతక ఆత్మలు ఇట్లా అనుకోరు, వీళ్ళు నా కోసం ఆ రోజు ఎట్లా చేసినారు, అందువల్ల నాకు వీళ్ళు ఇష్టం లేదు, అట్లా అంతా అనుకోరు శుభచింతక ఆత్మలు. లేకిన్ ఇస్ ఆత్మ కా కళ్యాణ్ कैसे हो, यही है शुभ चिंतक స్టేజ్. ప్రతి ఒక్కరి పైన ఇదే అనుకోవాలి, వీళ్ళ కళ్యాణ్ ఎట్లా అయ్యేది, వీళ్ళకు మంచిది ఎట్లా అయ్యేది, అట్లా వాళ్ళకు నేర్పించాలి. వాళ్ళు నన్ను ఏమో అన్నారు అని చెప్పేసి నాకు ద్వేషం వచ్చేది అట్లా ఉండకూడదు. అర్థమైందా? ఇదే శుభ చింతక్ ఆత్మది నిశాన్. మరి స్లోగన్, तपस्या के बल से असंभव को संभव कर सफलता मूरत बन. అసంభవాన్ని అంటే బాబా చెప్తారు, తపస్యాది శక్తి ఆధారంలో అసంభవాన్ని సంభవంగా చేసేవాళ్ళు సఫలతా మూరత్ భావ. అంటే తపస్య శక్తి ఏ అసంభవం ఉంటే కూడా దాన్ని సంభవం చేసేస్తుంది. ఎట్లా భక్తి మార్గంలో చూపిస్తారు తపస్వీలు ఎంతమంది, ఏది సాధ్యం లేదో అది కూడా సాధ్యం అయిపోయి ఉంటే చూపిస్తారు, కథలు చూపిస్తారు. కానీ ఇప్పుడు ప్రాక్టికలీ ఏమంటే మనం అనుకుంటాం నాకు ఈ చెడ్డ దృష్టి ఉంది, లోపల వీళ్ళపైన ఈర్ష్యా ద్వేషం ఉంది, అది ఎట్లా పోయేది, అదన్నీ వెళ్ళిపోతుంది. మనం తపస్సు చేయాలి అంతే. తపస్య శక్తి ద్వారా ఏది సాధ్యం లేదో అది కూడా సాధ్యం అయిపోతుంది. అర్థమైందా? సో అందరికీ బాబా గుడ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్ చెప్తారు. సదా డైమండ్ అయిపోవాలి అందరం. ఓం శాంతి. తర్వాత రేపు
బాబాది ప్రాక్టీస్. అంటే ఈరోజు అమృత్ వేళ కామెంటరీ విన్నారా అందరూ? నిరాకార స్థితి, నిరాకారి నిర్వికారి స్థితి. మరి నిన్న సాయంత్రం కూడా విన్నారు కదా బ్రహ్మ బాబాది విశేషత, సదా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. దాని ఆధారంలోనే ఈరోజు ఉదయాన్నే అమృత్ వేళ కామెంటరీ ఉండింది. దాని మీరు 8 సారి రోజు వినాలి. ఈరోజు అంటే అమృత్ వేళ ఏమేం కామెంటరీ నేను చెప్తాను అదే కామెంటరీనే 8 సారి వినాలి. మధుబన్ నుంచి డైరెక్షన్ వచ్చింది, అందరూ 8 గంటల సేపు అయినా బాబా తలంపులో ఉండాలి అట్లా అని. సో ఆ కామెంటరీ వింటూ ఉంటే కూడా మీకు బాబా తలంపు వస్తూ ఉంటుంది. అందువల్ల మీరు టైం టేబుల్ సెట్ చేసుకొని మీ పని అంతా కూడా చేస్తూ ఉండండి. మధ్యలో ఆ కామెంటరీ పెట్టి వింటూ ఉండండి. పని అంతా చేస్తూ ఉండేటప్పుడు కూడా వినండి, అయిపోయిన తర్వాత మళ్ళీ వినండి. ఇట్లా 8 టైమ్స్. అర్థమైందా? బాబా మనకు హోంవర్క్ ఇచ్చి ఉంటుంది. 12 సారి నిరాకారి అవస్థ, 12 సారి ఆకారి అవస్థ అట్లా అని. పోనీ 8 గంటల సేపు అయినా చేయండి, అది గడిగడి రిపీట్ చేసుకోండి. ఆ అమృత్ వేళ ఏం కామెంటరీ ఉండిందో అది. అర్థమైందా? తర్వాత బ్రహ్మ బాబాది విశేషతను మనసులో అనుకొని దీనికి కూడా అభ్యాసం చేస్తూ ఉండండి. ఏం విశేషత అంటే సర్వగుణోమే మాస్టర్ సాగర్. అన్ని గుణాల్లో మాస్టర్ సాగర్ కావాలి. जैसे ब्रह्मा बाप सर्वगुणों में मास्टर सागर बने, सर्व शक्तियों का वर्षा प्रैक्टिकल जीवन में अनुभव किया, साथ साथ आत्मा की जो श्रेष्ठ व महान स्टेज है, संपूर्ण निर्विकारी, सर्वगुण संपन्न, 16 कला संपूर्ण, मर्यादा पुरुषोत्तम, संपूर्ण अहिंसक, इस महानता को जीवन में लाया। ऐसे आप बच्चे भी सर्व गुणों में, सर्व कलाओं में संपन्न बनो, सर्व शक्तियों को अनुभव में लाओ, तो सर्व गुणों में मास्टर सागर बनो। तब वरदानी महादानी स्वरूप से सेवा कर सकेंगे. ఈ రోజు వాణి ఉండిందా లేదా? స్వరాజ్య అధికారి, సర్వప్రాప్తి సంపన్న ఆత్మ అట్లా అని. దానికోసం సర్వగుణాల్లో మాస్టర్ కావాలి మనం. ఇట్లా బ్రహ్మ బాబా సర్వగుణాల్లో మాస్టర్ సాగర్ అయినారు, సర్వశక్తిలో కూడా ఎంత మాస్టర్ అయినారు. సర్వశక్తిది ఆస్తి ఏముందో బాబా శివ బాబా ఇచ్చిన ఆస్తి, దాని ప్రాక్టికల్ జీవనంలో అనుభవం చేసినారు. దాని వెంట చేరి ఆత్మది ఏమి చాలా శ్రేష్టమైన మహాన్ స్థితి ఉందో ఆ స్థితిని కూడా అనుభవం చేయాలి. ఆ మహాన్ స్థితి ఏమంటే సంపూర్ణ నిర్వికారి స్థితి. ఉదయాన్నే కామెంటరీ విన్నారు కదా, సంపూర్ణ నిర్వికారి. ఆ కామెంటరీని సదా మనసులో ఈ రోజంతా అనుకోండి. అప్పుడే సంపూర్ణ నిర్వికారి స్థితి. మరి దాంట్లోనే సర్వగుణ సంపన్న కూడా వచ్చేస్తుంది. సర్వగుణ సంపన్న, 16 కళలు సంపన్న, మర్యాద పురుషోత్తం స్థితి, సంపూర్ణ అహింసక స్థితి. ఇదంతా ఈ జీవనంలో మహానత ఉండే జీవనం. మన జీవనంలో ఈ గుణాలంతా తీసుకురావాలి. ఈరోజు అభ్యాసం చేస్తూనే ఉండండి. వ్యర్థ మాటల్లో పోవద్దు, వేరు ఏమీ వినవద్దు. వ్యర్థ మాటలు కానీ న్యూస్ కానీ ఏమైనా కానీ మీరు ఈ కామెంటరీ వింటూ ఉండండి. గడిగడి పెట్టుకోండి ఆ కామెంటరీని, 8 టైమ్స్ పెట్టుకొని వినండి. సో ఈ విధంగా బాబా చెప్తారు, మీరు బిడ్డలు సర్వగుణం సర్వకాలంలో సంపన్న అయిపోవాలి. ఇదాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఈ రోజంతా అనుభవం చేయండి. సర్వశక్తులు అనుభవం చేయండి. సర్వగుణాల్లో మాస్టర్ అయిపోండి.
అప్పుడే వరదాని మహాదాని అయ్యేసి అందరికీ మనం సేవ చేయొచ్చు. ముఖ్య సేవనే ఇది. మహాదాని వరదాని కావాలంటే మన లోపల అన్ని గుణాలు, అన్ని కళలు, అన్ని శక్తులు ఉండాలి. దానికోసమే నిరాకారి నిర్వికారి స్టేజ్ది ప్రాక్టీస్ చేయాలి. నిన్న సాయంత్రం కూడా విన్నారు కదా బ్రహ్మ బాబాది విశేష అనుభవం. ఇట్లా నిరాకారి నిర్వికారి నిరహంకారిగా ఉంటారు బాబా. ఒకవేళ వినలేదంటే మళ్ళీ కూర్చొని వినండి అన్ని. అదంతా దేనికోసం అంటే మన జీవనంలో అన్నీ ఇప్పుడే ప్రాప్తి చేసుకొని ప్రాప్తి స్వరూప జీవనాన్ని అనుభవం చెయ్యాలి. మనం అడిగేవాళ్ళు కాకూడదు. ఆటోమేటికలీ మనకు దొరకాలంటే ఇదని ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ఓం శాంతి. రోజు అమృత్ వేళ ఏం కామెంటరీ పెడదాము దానంతా వినండి. వినేసి రోజంతా అది ప్రాక్టీస్ చేయండి. 18 జనవరి కోసం ఇంకా ఒక వారమే ఉంది. ఈ వారం 18th సోమవారం. ఆ రోజు 18 జనవరి ఆ స్వరూపంలో సదా ఉండాలి. అందువల్ల కామెంటరీ ఏం మనం ఇస్తామో అది 8 సారి వినండి రోజు. అర్థమైందా? అప్పుడే మీకు దాని నుంచి లాభం తీసుకోవచ్చు. కామెంటరీ ఊరికే అమృత వేళ మాత్రం విని ఈ చెవిలో వినేది, ఈ చెవిలో వదిలేసేది, నిద్ర వచ్చేస్తుంది. ఎప్పుడు ప్రాక్టీస్ చేసేది? పోనీ ఆ టైంలో నిద్ర వస్తుందంటే ఊరికే వినండి. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దానికోసం క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకొని వినండి. మళ్ళీ భోజనం అయిన తర్వాత వినండి. నాష్టా అయిన తర్వాత వినండి. పని అయిన తర్వాత వినండి. రాత్రి పడుకుని ముందు వినండి. ఇట్లా సెట్ చేసుకోండి. ఏదేది టైంలో ఫ్రీ ఉన్నారో ఆ టైంలో అంతా ఎవరి దగ్గర మాట్లాడవద్దు. ఈ వారం అంతా సైలెన్స్గా ఉండండి. అంటే మాటలు పోయే దానివల్ల ఇదంతా వినేదానికి టైమే లేదు. అందుకోసం ఎక్కువ మాటల్లో పోకుండా బాబా చెప్పేదంతా. అందుకోసం మీకే యూట్యూబ్లో అన్నీ పెట్టేది. ఇంత కష్టపడి పెట్టేది ఎందుకు? మీకోసమే కదా. అందరం బాగా అయిపోవాలి, రాజా అయిపోవాలి, సంపూర్ణ జీవనం కావాలి, ప్రాప్తి స్వరూప అయిపోవాలి అందరూ. దానికోసమే శివబాబా అన్నీ చేయిస్తూ ఉన్నారు మీకు. అర్థమైందా? చేయండి. బాబా దయాసాగర్. అందరికీ అన్నీ బాగా అయిపోవాలి, సంతోషంగా ఉండాలని ఇదన్నీ ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నారు. అయితే అనవసర మాటల్లో పోదే మాత్రం టైమే ఉండదు మనకు మంచిది చేశాను. అర్థమైందా? ఓం శాంతి.